అదేనైని ఇంతలోనే మర్యాద పక్కన పెట్టి నువ్వు అంటున్నావు. కుట్రలు కుతంత్రాలతో ఎన్నేళ్ళు బతుకుదామని? గాయత్రి అత్తయ్య పునర్జన్మెత్తినా ఇంకా ఇక్కడికి రానందుకే ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నావన్న సంగతి మర్చిపోకు. అమ్మవారిలా ఉండే నడిపి కోడలు దర్శనం అవుతుంది కానీ తోడి కోడలైనా గాయత్రక్క పునర్దర్శనమే కావడం లేదు. అమ్మగారు నీ తోడికోడలా? అలా అనడానికి కొంచెమైనా సిగ్గుండాలి. పోనీ సవతి అనుకో. ఆ తల్లి ప్రాణాలు పొట్టన పెట్టుకుని తన స్థానంలోకొచ్చి సవతి అనే నీచ బుద్ధి ఉన్న అవతి వినుపు. ఎక్కువ కోప్పడితే అలంకారం పాడైపోతుంది నైని. మనసులో ఏం పెట్టుకోకుండా హాల్లోకొచ్చి నాట్య ప్రదర్శనివ్వు. పరమేశ్వరుడి కృపా కటాక్షాలు పొందుదువుగాని. ఏం రాసుకున్నావు చేతికి? నైని 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 శత్రువు షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే దానర్థం ఇదే నైని. మెలకువలు లేని నువ్వు నీ భర్తకు గండం వచ్చినా తెలుసుకోలేవు. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం సోమ సూర్యాగ్ని లోచనాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం మృగపాణయే నమః. శరణు శరణు స్వామి. శరణు శరణు స్వామి. అంబికానాథుడు ఎంత అందంగా ఉన్నాడో కదా. నన్ను మెచ్చుకోవు గాని లింగాన్ని మెచ్చుకుంటున్నావు. మహాలింగం ఎక్కడా? లింగు లిటుకుమంటూ వచ్చి ముచ్చట్లు చెప్పే తమరెక్కడా? ఆ? అదేంటే అలా అంటావు? ఖాళీ భౌడికి ఖాళీగా ఉండే మొగుడికి తేడా చెప్తున్నాను పిన్ని. వదినా, పండగ పూట అన్నయ్యని ఇబ్బంది పెట్టకు. హాసిని హాస్యం తెలిసిందే కదా నాన్న. నేను సీరియస్గా చెప్తే కామెడీ అనుకుంటున్నారేంటి? సర్లే అమ్మా, పూజ మొదలు పెట్టండి. మా అక్క నాట్య ప్రదర్శన ఇచ్చాక శివపూజ చేయాలన్నారు కదా. రెడీ అయ్యి వస్తానన్న నైని ఇంకా రాలేదు. అమ్మవారి వేషధారంతో రావాలంటే ఎంత కష్టం. అలాంటప్పుడు దగ్గరుండి అలంకరించకుండా ఆడవాళ్ళందరూ ఇక్కడే ఉంటే ఎలా? చెల్లి చిట్టిలాగా గంటలు గంటలు టైం తీసుకోదులే విక్రాంత్, వచ్చేస్తుంది చూడు. మూర్ఛపోయింది నైని. తను లేచేలోపు దాంట్లో నేను కలిపిన జలం శివలింగం మీద పడాలంటే కింద అతికించిన పుష్పం మెల్లగా కిందకి జారాలి. ఆ తర్వాత భయానకం జరగాలి. స్వామివారిని స్తుతించండి. ఈ లోపల నయనం వచ్చేస్తుంది. ఓం పరసహస్తాయ నమః. ఓం జటాధరాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం జటాధారాయ నమః.
ఓం జటాధారాయ నమః. ఓం జటాధరాయ నమః. గట్టిగా అనండి. అయ్యవారికే కాదు, అమ్మవారికి కూడా మీ నామాలు వినపడాలి. అప్పుడు ఆ తల్లే వచ్చి దర్శనమిస్తుంది. ఓం శ్రీకంఠాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం శాంభవే నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. నిత్యం నన్ను కొలుస్తూనే అందరికీ సేవ చేసే నువ్వు జాగరణ చేస్తూ నా భర్తను పూజించాలనుకున్నావు నైని. కానీ చంచలమైన బుద్ధి కలవారు చేసిన పనికి నువ్వు స్పృహ కోల్పోయావు. పర్వాలేదు, అలుపొచ్చిందనుకుని హాయిగా విశ్రాంతి తీసుకో. నీ బదులుగా నీలా నేను వెళ్ళొస్తాను. నమః. ఓం భీమాయ నమః. ఓం కైలాసవాసినే నమః. బ్రో, అమ్మవారు వచ్చారు. నైనియే అమ్మవారి వేషం వేసుకొచ్చింది విక్కీ. చెల్లి, ఎంత ముద్దుగా ఉన్నావు. ఇందాకనే శివలింగం అందంగా ఉంది అనంటే పార్వతీదేవిలా వచ్చి నువ్వు సుందరాంగి అనిపించుకున్నావు. జై విశాలాక్షమ్మ. అమ్మ దాక్షాయని, కాత్యాయని, నీ దర్శన భాగ్యం కలగడం మా పూర్వజన్మ సుకృతం తల్లి. మమ్మీ, గురువు గారు పెద్ద మరదల్ని నిజంగానే అమ్మవారు అనుకుంటున్నారు. గురువుగారు, డమ్మక్క, మీరు నైని అంటేనే బాగుంటుంది, లేదంటే కొంతమందికి బాధగా ఉంటుంది. అర్థమైంది నైని. త్రినయనివి నువ్వు, అలాగే పిలుస్తావమ్మా. ఏంటి మమ్మీ బిత్తరపోయి చూస్తున్నావు? రే, స్పృహ కోల్పోయింది నైని. అప్పుడే ఎలా వస్తుందిరా? అవును మమ్మీ, గెటప్ చూసి
అదిరిపోయిందనుకుని అసలు సంగతే మర్చిపోయాను. తను ఆపదని గ్రహించే వచ్చిందంటావా? నైని, ఖచ్చితంగా నీకు దిష్టి తీయాలి అన్నట్టుగా ఉన్నావు తెలుసా? శేఖరునికి హారతిస్తే చాలు బాబుగారు, నాకు దిష్టి పోతుంది. నిన్నందరూ కళ్ళర్పకుండా చూస్తున్నారక్క. జ్వరం వస్తే ఏ ఒక్కరిని తిట్టుకోకు చెప్తున్నా. గంగాధరుడి దగ్గరుంటే చలువ చేస్తుంది తప్ప జ్వరం రాదు సుమనా. హిమాలయాల్లో ఉంటున్నట్టు శివుణ్ణెత్తు నిండే గంగా నీకు స్నానం చేస్తున్నట్టు చెప్తున్నావేంటక్కా? గెటప్ వేయగానే అలా అయిపోయింది మీ అక్క. చూసి ముచ్చటపడండి అయ్యా. భక్తిభావంతో దండం పెట్టినా తప్పలేదు. ముక్కి మూల్గే వాళ్ళు మొక్కర్లేండి బాబాయ్. మ్మ్. వదినా, ఎవరెన్ని చెప్పినా పండగ విశిష్టత గురించి మీరు చెప్తేనే అందం. మహాశివరాత్రి గురించి చెప్పవా? చెబుతాను. శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అభిషేకం ఎక్కడ చేస్తున్నారక్కా? శిరోధార పాత్రని పైనైతే కట్టారు కాని అందులో నుంచి శివలింగం మీద నీళ్లు పడకుండా పువ్వుని అడ్డంగా పెట్టారు. పూజ మొదలయ్యేటప్పుడు ఆ పుష్పం తీసేస్తే అయిపోతుంది కదమ్మా. అందులో నుంచి నీళ్ళొచ్చి అభిషేకం జరిగిపోతుంది. ఆ పుష్పాన్ని తీసేయమంటారా? వద్దులే నాన్న, దానికదే రాలిపోతుంది. శిరోధార పాత్రలోని నీరు బయటకు వచ్చి శివుని శిరస్సును తాకడానికి ప్రయత్నిస్తే పువ్వు నిలబడగలదా? నిజమే. భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన మహాయాగం చేసినట్టే అని శంకరుడు చెప్తారు. అసలు మహాశివరాత్రి అని ఎందుకంటారమ్మా? నిత్య, పక్ష, మాస, మహాయోగ అనే 5 రకాల శివరాత్రులున్నాయి. రోజు శివుణ్ణి ఆరాధించడం నిత్య శివరాత్రి. ప్రతి మాసంలో శుక్ల, బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం పక్ష శివరాత్రి. మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుణ్ణి అర్జించేదే మాస శివరాత్రి. ఈ మాఘమాసంలో బహుళ చతుర్దశి అని సర్వశ్రేష్టమైన మహాశివరాత్రిగా పేర్కొంటారు. సాధకుడు తన యోగ మహత్యంతో యోగ నిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారు. చక్కగా వివరించారు. చెల్లి, నువ్వు నాట్యమాడితే చూసి తరించాలనుంది. అవునదినా, శివుడికి శిరోధార పాత్ర నుంచి జలం వచ్చి
అభిషేకం జరగడం, బ్రో హారతి ఇవ్వడం, పూజ చేస్తుండడం ఇవన్నీ ఒకే టైంలో జరిగితే చాలా బాగుంటుంది. మీ కోరికని నేనెందుకు కాదంటాను? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అంతా ఈశ్వరేచ్ఛ తల్లి, కానివ్వు. ఏంటి మమ్మీ, ఫ్లవర్ కింద పడ్డా నువ్వు మిక్స్ చేసిన వాటర్ పడట్లేదు? నేను అదే చూస్తున్నానురా. శివలింగం మీద ఆ నీళ్లు పడి దగ్గరగా ఉన్న విషయాలకి ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నాను. పనిలో పనిగా నాట్యం చేస్తున్న నైనికి కూడా ఎఫెక్ట్ అయ్యేది, కానీ చుక్క నీళ్లు పడట్లేదు. లోపలేదైనా అడ్డుపడి ఉంటుందంటావా? మమ్మీ, నేను పైకి వెళ్ళి చూసొస్తానుండా. మమ్మీ మమ్మీ మమ్మీ,
మమ్మీ 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 అబ్బా ఏమైందిరా? పైన కట్టిన దారపాత్రలో పాముంది.